ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటి? ఏం నేర్చుకుందాం. ఒక ఊర్లో ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు. అతనికి దేవుడిపై భక్తి ఎక్కువ. ఎప్పుడు గుడికి వెళ్తూ ఉండేవాడు. దేవుడికి నమస్కారం చేసుకొని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో ఎంతో ప్రశాంతంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు ఎప్పటిలాగానే అడవికి వెళ్తూ దారిలో ఒక నక్కను చూశాడు. ఆ నక్కకి 2 కాళ్ళు లేవు. ఏదో ప్రమాదంలో దాని 2 కాళ్ళు పోయాయి పాపం. అయ్యో, ఎంత కష్టం వచ్చింది నక్కకు అని అనుకున్నాడు. నక్క దాని దారిన అదే వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంది. దాన్ని చూసిన అతనికి ఒక సందేహం వచ్చింది. ఈ నక్కకు 2 కాళ్ళు లేవు కదా, అది ఎలా వేటకు వెళ్ళి దాని ఆహారాన్ని సంపాదించుకుంటుంది అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడికి ఒక పులి వచ్చింది. ఆ పులిని చూసి అతను ఒక చెట్టు వెనక్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నాడు. ఆ పులి ఏమి చేస్తుంది అంటే ఒక పెద్ద జింకను వేటాడి అక్కడికి ఈడ్చుకొని వచ్చి తినింది. ఆ పులి తిన్న తర్వాత మిగిలినది అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పులి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాళ్ళు లేని నక్క అక్కడికి వెళ్ళి మిగిలిన ఆహారాన్ని కడుపు నిండా తినింది. ఇది అంతా గమనిస్తూ ఉన్న అతనికి ఇలా అనిపించింది, 2 కాళ్ళు లేని ఈ నక్కకు ఆ దేవుడు ఆహారాన్ని ఇస్తున్నప్పుడు రోజు దేవుడికి పూజలు చేసే నేను ఎందుకు ఇంత ఎండలో వర్షంలో కష్టపడి చెమటోడ్చి కట్టెలు కొట్టాలి అని ఆలోచించాడు. రోజులు గడుస్తున్నాయి. భోజనం దొరికే సూచనలు కనిపించలేదు. అతను ఆకలితో బాగా నిరసించిపోయి ఎండిపోయిన ఆకులాగా ఎలుగుబంటి తోలు వలె మారిపోయాడు. దేవుడే నాకు అన్ని ఇస్తాడు కదా అని తన కష్టాన్ని కూడా వదిలిపెట్టేసి నక్కకు కాలు లేని నక్కకు ఎలాగైతే ఫుడ్ ఈజీగా దొరికిందో ఇతను కూడా కష్టపడకుండా నేను ఎందుకు కష్టపడాలి అనే ఆలోచన వచ్చింది కాబట్టి ఇదివరకు చేసే కష్టాన్నంతా కూడా మర్చిపోయాడు. ఒకరోజు రాత్రి గుడిలో ఎవ్వరు లేని సమయంలో కళ్ళు తెరిచి, దేవుడా, నా భక్తి మీద నీకు నమ్మకం లేదా? నేను ఇలా ఆకలితో మాడి చనిపోవాల్సిందేనా? అడవిలో ఉన్న నక్కకి పులి ద్వారా ఆహారం పంపించావు, కానీ నన్ను ఇలా వదిలేశావు. నీకు ఇది న్యాయమా అని బోరున ఏడిచాడు. ఒకరోజు రాత్రి గుడిలో ఎవ్వరు లేని సమయంలో కళ్ళు తెరిచి, దేవుడా, నా భక్తి మీద నీకు నమ్మకం లేదా? నేను ఇలా ఆకలితో మాడి చనిపోవాల్సిందేనా? అడవిలో ఉన్న నక్కకి ఇచ్చావు ఆహారం అని మళ్ళీ అదే విషయం చెప్పాడు. ఇలా 3-4 రోజులు గుడికి వెళ్ళడం, దేవుడికి దండం పెట్టడం, దేవుణ్ణి ప్రాధేయపడడం. దేవుడు మెల్లగా కళ్ళు తెరిచి ఇలా చెప్పాడు, నువ్వు నేర్చుకోవాల్సింది నక్క దగ్గర కాదు, పులి దగ్గర. పులిలాగా నువ్వు కష్టపడి కావాల్సిన తిని మిగిలినది ఇతరులకు ఇవ్వాలి అని అన్నాడు. అప్పుడు అర్థమైంది, కష్టే ఫలి అని. మనం ఎవ్వరి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలనేది మనమే నిర్ణయం తీసుకోవాలి అనేది ఈ కథ ద్వారా తెలిసే నీతి.